అయితే ఈ భారతదేశంలో చాలామంది మహిళలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, అంతేకాకుండా రాష్ట్రపతి కావచ్చు, ఈ దేశానికి కర్నల్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో ఒక పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజులలో ముందుకొచ్చి వాళ్ళు ఈ భారతదేశాన్ని శాసించగలుగుతున్నారంటే దానికి గల కారణము మన గొప్ప సంఘకర్త, మన అమ్మ చదువుల తల్లి సరస్వతి దేవి ఎక్కడైతే ఇక్కడ చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు. అవును, ఎందుకంటే చదువుల తల్లి అని ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో ఆడవాళ్లకు చదువు లేనప్పుడు తను ముందుకు వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ చదువుకోవాలి, తన కాళ్ళపైన తను నిలబడేటట్టు ఈ సమాజంలో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో తనకు ఎన్ని అవమానాలు జరిగినా కూడా తను చదువుకొని స్త్రీల పట్ల ఆడవాళ్ళ పట్ల గౌరవంతో వాళ్ళకు ఈ చదువును నేర్పించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అందుకే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలాస్ గాదేవర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సావిత్రిబాయి ఫులే గారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు సురేష్ గారు, కపిల్ గారు, సజిల్ గారు తదితరులు పాల్గొని అక్కడ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ముదూరు నియోజకవర్గం బైంసా పట్టణం పార్టీ ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతున్నది. సావిత్రిబాయి ఫులే గారు మన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసి మిగతా ఆడవారికి ఆ రోజుల్లో సతీసహగమనం అని ఎన్నో ఆడవాళ్ళు బయటకు రాకుండా ఎన్నో నిషేధాలు ఉన్నప్పటికీ ఆమె ఉద్యమం చేసి ఆడవారి కొరకు, మన అక్క చెల్లెల కొరకు ఆమె చాలా కృషి చేయడం జరిగింది. ఆమె దయవల్లనే ఈరోజు మన అక్క చెల్లెళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉండి ఏదైతే మగవారికి ధీటుగా పనిచేస్తున్నారో ఆమె కృషి వల్లనే అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ముదోల్ నియోజకవర్గ సమన్వయ సమితి కమిటీ సభ్యులైనటువంటి విలాస్ గాదేవర్ గారి ఆఫీసులో వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన సావిత్రిబాయి ఫులే 1831లో నవేగావ్లో మహారాష్ట్రలో జన్మించారు. వీరికి 9వ వసంతంలోనే జ్యోతిరావు ఫులే గారితో వివాహమైంది. మన వారికి గురువులు అయినటువంటి జ్యోతిరావు ఫులే గారి సమక్షంలోనే వాళ్ళకి పాఠాలు నేర్పించడం జరిగింది. అదేవిధంగా మనకు 1848 సంవత్సరంలో మన సావిత్రిబాయి ఫులే గారి ఆస్థానంతో పాఠశాలను నిర్వహించి మొట్టమొదటిగా ఉపాధ్యాయులుగా వాళ్ళు అయినా తిరగడం జరిగింది. అంటే పిల్లలకు కూడా వాళ్ళు చదువులను నేర్పించడం జరిగింది. పిల్లలకు చదువులు నేర్పించే సమయంలో దారి పొంటూ వెళ్ళేటప్పుడు అధిక మన వర్గాలైనటువంటి వాళ్ళను పేడతో కానివ్వండి, రాళ్ళతో కానివ్వండి కొట్టడం జరిగింది. అంటే ఆ సమయంలో చదువులు నిషేధించిన సమయంలో వీరు మొట్టమొదటిగా చదువులు నేర్చుకొని చదువు నేర్పించడం ద్వారా మనకు ఈరోజు బాలికలు పెద్ద 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 మన కొలువులో తీరడం జరిగింది. వారి యొక్క ఈరోజు పుణ్యమే మన ఈ చదువులకు మరియు ఉద్యోగాలకు కారణమైనందుకు మేము వాళ్ళను మళ్ళీ స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. ఇంతటితో